నిన్న నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన దుర్ఘటన చాలా దురదృష్టకరం. 8 మంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. నిజంగా ఇది చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేయాల్సిన అంశం. ఎవరైతే ప్రాణాలు కోల్పోయో వారి కుటుంబ సభ్యులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ముఖ్యంగా అసూలు బాసిన వారందరికీ కూడా ఆత్మకి సంపూర్ణ శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఇది చాలా దురదృష్టమైన సంఘటన. ఇలాంటి సంఘటనలు చరిత్రలో పునరావృతం కాకుండా, భవిష్యత్తులో పునరావృతం కాకుండా మనందరం కూడా చాలా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇది ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది అనేది ఈరోజు అందరికీ తెలిసిన విషయం. ఒక ప్రచార ఆర్భాటం కోసం, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఉన్నది లేనిది ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేయడం కోసం పెద్ద ఎత్తున ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కేవలం డ్రోన్ కెమెరాలో విజువల్స్ కోసం గత కొన్ని రోజులుగా చేస్తున్న ఆర్భాటం, ప్రజలందరూ కూడా మాకు ఇదేం కర్మ చంద్రబాబు నాయుడు అని ఆ ప్రచార ఆర్భాటం, ఆ రోడ్ షోలు పూర్తయిన తర్వాత ప్రజలందరూ కూడా చర్చించుకునే విధంగా చేస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈ సంఘటన జరగడం జరిగింది. ముఖ్యంగా గతంలో కూడా చంద్రబాబు నాయుడు రాజమండ్రి పుష్కరాల సమయంలో కూడా ఇదే విధంగా తన ప్రచార ఆర్భాటం కోసం తను వచ్చిన సమయంలో పెద్ద ఎత్తున తను ఏదో సూపర్ స్టార్ అన్నట్టు ప్రజలు తండోపతండాలుగా తన వెంటే పెడతారనుకునే విధంగా లేని క్రేజ్ని ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసుకోవడం కోసం చేసిన ఆర్భాటం వల్ల ఆ రోజు రాజమండ్రి పుష్కరాల్లో ఎంతమంది అసూలు బాసారనేది కూడా మనందరికీ కూడా తెలుసు. ఈరోజు నెల్లూరులో జరిగిన సంఘటన కూడా అలాంటి సంఘటనే. దీనికి చంద్రబాబు నాయుడు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు అక్కడ ప్రాణాలు కోల్పోయింది సామాన్య ప్రజలు ఇబ్బంది ప్రాణాలు కోల్పోయిన వారే కాకుండా క్షత్రగాత్రి కుటుంబాలకు కూడా వీరందరూ కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అక్కడ రోడ్ షోలు నిర్వహించుకోవడానికి, బహిరంగ సభలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం చెప్పకపోయినా, ప్రభుత్వం తరఫు నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉన్నా, కేవలం వారి ప్రచార ఆర్భాట కోసం పెద్ద ఎత్తున ఇరుకు సందుల్లో చిన్న 24 అడుగులు 30 అడుగులు సందుల్లో ఈ రోడ్ షోని, బహిరంగ సభను ఏర్పాటు చేయడమే కాకుండా ఆ రోడ్ షో ప్రాంగణంలో మనం అందరూ కూడా టీవీల్లోని, పేపర్లోని కూడా ఈరోజు మనందరం కూడా చూసాం. ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఛానల్స్లో కూడా మనం చూసాం. ఈరోజు హోర్డింగ్స్ను కూడా మరీ రోడ్డు మీదకి తీసుకొచ్చి ఏదో విధంగా లేని జనాన్ని చూపించాలి. 3-4 వేల మంది పట్టే ప్రాంగణంలో ఒక 5-6 వేల మందిని ఎక్కడి నుంచో తరలించి, పెద్ద ఎత్తున తరలించి కిక్కిరిసిపోయే విధంగా చంద్రబాబుకి ఒక హైప్ క్రియేట్ చేసే విధంగా చేయటం కోసం చంద్రబాబు అనుకున్న టీం చేసిన ఈరోజు దుర్మార్గపు చర్య వల్ల అమాయకులు ప్రాణాలు బలిగొనడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు విజ్ఞతతో 40 సంవత్సరాల అనుభవం ఉంది, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది. ఇప్పటికైనా సరే కల్పిత కథనాల కోసం లేనిపోని హడావుడి సృష్టించి కేవలం విజువల్స్ కోసం, ప్రచారంలో వినియోగించుకునే విజువల్స్ కోసం అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని తెలుగుదేశం నాయకులు మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా దీనికి చంద్రబాబు నాయుడు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2015 నుంచి 2019 వరకు కూడా ప్రజా సంకల్పయాత్ర చేసినప్పుడు 3648 కిలోమీటర్ ప్రయాణంలో వేలాదిగా, లక్షలాదిగా తండోపతండాలుగా ప్రజలు వచ్చినా సరే ఎక్కడా కూడా ఎవ్వరికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఒక క్రమ పద్ధతిలో ప్రజలతో మమేకమై, ప్రజలకు ఒక ఆత్మీయ స్పర్శతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏ విధంగా ఎక్కడ కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కూడా, నష్టం కూడా కలగకుండా ఏ విధంగా ప్రజా సంకల్ప యాత్రతో, చిత్తశుద్ధితో, ఎందుకంటే అందులో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన యాత్రలో ప్రజల కష్టాలను మనం వినాలి, వారిలో ధైర్యాన్ని నింపాలి, వారికి ఒక భరోసాని ఇవ్వాలనేది జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం. ఈరోజు చంద్రబాబు నాయుడు ఏదో విధంగా పార్టీ పని అయిపోయింది, పార్టీ లేదు, బొక్క లేదని పార్టీ అధ్యక్షుడే గతంలో చెప్పడం జరిగింది. పార్టీలో సీనియర్లందరూ కూడా
నిర్లప్తితో ఉన్నారు. లోకేష్ను చూస్తే ఎందుకు కొరకరాని పోయ ఇంట్లో బ్రదరు ఏదో విధంగా లోకేష్ నాయకుడు చేయాలని ఏదో తలకిందులుగా తపస్సు చేసైనా సరే, కుప్పుగంతులు వేసైనా సరే, లేని క్రేజ్ని జీవోత్సవాలు లేని తెలుగుదేశం పార్టీకి ఏదో విధంగా ప్రచార మాధ్యమాల ద్వారా తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున ఏదో బాకాలు ఊది తెలుగుదేశం పార్టీని నేను లేపాలని చంద్రబాబు నాయుడు చూస్తున్నాడు. ఎన్ని జాకీలు పెట్టి లేసే పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ. కాబట్టి చంద్రబాబు నాయుడు ఎప్పటికైనా అది గ్రహించి విజ్ఞతతో మెలిగి సామాన్య ప్రజలు ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడిని కూడా డిమాండ్ చేస్తారు.